హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగిత్తనాల గొజ్జు, పల్లీల గొజ్జు అంటాం కదా, అది అన్నమాట. ఇదైతే రోటీలోకి, చపాతీలోకి, రాగి సంకట్లోకి అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. దీని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని, గింజలు ఏవైనా ఉంటే అవి కూడా తీసేసి ఒకసారి ఇలా వాష్ చేసి ఆ వాటర్ని పడేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి పెట్టుకోవాలి. ఈ చింతపండు నానాలండి కొద్దిగా. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని శనగిత్తనాలు వేసుకోవాలి, పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాలండి పల్లీలు, ఎందుకంటే టేస్ట్ అక్కడే మనకు తెలుస్తుంది. పచ్చిగా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు. సో ఇలా ఉంటే సరిపోతుందండి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చిమిర్చిని ఇలా చిన్న కొనలు తుంచేసి వేసేసుకుంటే మనకు మిర్చి అనేది చిట్లకుండా ఉంటుందండి వేయించినప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మిర్చిని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిర్చి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే నేను పల్లీలు కూడా ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలని ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను నేను. వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం మిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుంటే త్వరగా మెదిగిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి మనం వెల్లుల్లి 5 రెబ్బలు వేసాను నేను. మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. రాక్ సాల్ట్, అలాగే జీలకర్ర అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ గొజ్జులో. ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా మెదిగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును, వాటర్ని కూడా వేసేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గొజ్జు ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఒకసారి వీడియోలో చూడండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. నేను రాగి సంకట్లో కాంబినేషన్గా చేశానన్నమాట. చాలా చాలా సూపర్ టేస్ట్ అన్నమాట. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీని తిరగమాత కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 తీసుకొని ఇలా తుంచి వేసేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ తిరుగుమాత అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గొజ్జులోకి యాడ్ చేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ అండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముద్దలోకి అయితే ఎస్పెషల్లీ రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకేనా. ఇలా రాగి సంకట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ శనగిత్తనాల గొజ్జు వేసుకొని తిన్నామండి. సూపర్ అంటే సూపర్ అంతే.